హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇదేంటి అంటే ఒక వన్ డే లైక్ ఆఫీస్కి వెళ్ళాలి అనిపించినప్పుడు కొన్నిసార్లు లీవ్ పెడతాం కదా. సో దట్ వాజ్ అ డే అనమాట. సో ఇంకా లీవ్ పెట్టాను కదా అని చెప్పి ఏంటంటే మంచిగా టెంపుల్స్ అయితే వెళ్దాము అని అనుకున్నాను. ఇవి ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఇవాళ అయితే మొత్తం 5 టెంపుల్స్ ఇన్ అ డే అండ్ ఆల్సో షాపింగ్ కూడా చేశాను. షాపింగ్ వచ్చేటప్పటికి చార్మినార్లో ఆ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి. సో ఈ టెంపుల్స్ అయితే ఏ టెంపుల్స్ విజిట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి చార్మినార్, లాల్ దర్వాజా ఐడియా ఉంది కదా. సో లాల్ దర్వాజా అయితే వెళ్తున్నాను. అండ్ చార్మినార్ వెళ్ళాను కానీ ఇంత లోపల గల్లీలు మాత్రం ఇవాళ ఫస్ట్ టైం చూడడం అనమాట. సో దిస్ ఇస్ లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ అనమాట. సింహవాహిని అమ్మవారి టెంపుల్. జనరల్గా బోనాలు ఉంటాయి కదా. సో ఇక్కడ అయితే ఫస్ట్ ఫేమస్ అనమాట. ఫస్ట్ ఇక్కడ అవుతుంది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంకా వినాయకుడు ఇప్పుడు ఫెస్టివల్ కదా. సో ఇది లాల్ దర్వాజా రాజా అంట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ మండపము. చాలా పెద్దగా ఉందన్నమాట. సో హ్యాపీ టు సీ దిస్. అండ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫలక్నామా కాళీమాత టెంపుల్. సో ఈ మధ్య ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నట్టుగా అయితే విన్నాం కదా. సో ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఆ టెంపుల్ అయితే వెళ్ళాను. అండ్ ఇదేంటంటే రైల్వే బ్రిడ్జ్ ఇట్లా కిందకైతే ఉందన్నమాట. సో కొంచెం లోపలికి ఉంది. రష్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే అంతగా లేదనమాట. ఇట్స్ మేనేజబుల్. సో అమ్మవారు అయితే ఇలా ఉంది. అంటే ఫోటోలు అవిట్లలో చూశాను. సో ఫైనల్గా అయితే ఇవాళ వెళ్ళి దర్శనం చేసుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అమ్మవారికి కొంచెం ఫ్లవర్స్ వేసేసి ఇంకా అలా మంచిగా దండం పెట్టుకొని మొత్తం అంతా చూశాను. అంటే ఇది చెట్టు కిందనే అనమాట అమ్మవారు, కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు అంట. సో నేనైతే అమ్మవారికి మంచిగా మొక్కేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ట్యూస్డేస్ అండ్ కొంచెం ఇవి ఉంటాయి కదా, అలాంటి డేస్లలో అయితే ఎక్కువ రష్ అయితే ఉంది. అండ్ దాని పక్కనే రైల్వే స్టేషన్ ఇదైతే ఉందన్నమాట. సో ట్రైన్ అయితే వెళ్తుండే. ఇంకా అలా చూసుకొని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అలా కొంచెం సేపు కూర్చున్నాను అనమాట. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఏంటి అంటే చార్మినార్ వెళ్దామని ప్లాన్. సో చార్మినార్ దగ్గర ఏంటి అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా. సో అక్కడికి కూడా వెళ్ళి చాలా రోజులైంది అని చెప్పేసి వెళ్ళాను. ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట. సో అమ్మవారి అయితే ఇలా ఉంటుంది. కరెక్ట్గా చార్మినార్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇంకా అలా మంచిగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పులిహోర పెట్టారు. సో ఇంకా అది కూడా తినేసాను. అది తిన్న తర్వాత ఏంటి అంటే ఇంకా అక్కడే యాక్చువల్గా అయితే మహాదేవ్ టెంపుల్ అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి కొంచెం గల్లీలోకి అయితే ఉంటుందన్నమాట చార్మినార్ దగ్గర. సో ఇది ఎప్పటి నుంచో చూశాను, కాకపోతే వెళ్ళలేదు. సో ఇవాళ ఫైనల్గా అయితే ఈ గుడికి కూడా వెళ్ళానమాట. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అంటే అక్కడ గల్లీలు చాలా చిన్నగా ఉంటాయి కదా, కానీ ఈ మహాదేవ్ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈవెన్ అక్కడ అందరూ ఉన్నారు. హనుమంతుడు, సాయిబాబా, లక్ష్మీనారాయణుడు, శివుడు అండ్ అమ్మవార్లవి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా శివుడిది. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి టెంపుల్. సో ఇంకా అక్కడ అన్ని దేవుళ్ళన్నీ దర్శనం చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా కూర్చొని తీర్థం ప్రసాదం తీసుకొని అయితే కిందకు వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇది 2 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో టెంపుల్. సో ఇదేంటంటే రీసెంట్గా రీల్స్లో చూశాను. సో ఎప్పుడు వెళ్తాను కానీ చూడలేదు. ఈసారి ఖచ్చితంగా విజిట్ చేయాలని అయితే అనుకున్నాను. సో దిస్ ఈజ్ ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇది వచ్చేటప్పటికి 4th టెంపుల్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంక ఇక్కడే చార్మినార్ దగ్గరనే ఉంటుందన్నమాట. అది కూడా శివుడి టెంపుల్ అండి. సో ఇది కూడా రీల్స్లో చూశాను, వెళ్ళలేదని వాళ్ళు వెళ్ళాను. ఇది చూస్తున్నారు కదా శివ్ మందిర్ చార్కమాన్ దగ్గర. సో ఇక్కడ కూడా వెళ్ళేసి శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాను. సో మొత్తం ఎన్ని అయ్యాయో చెప్పండి, 5 టెంపుల్స్ కదా. అండ్ అక్కడ ఇంకా ఇప్పుడు వినాయకుడిది ఉత్సవాలు కాబట్టి సో వినాయకుడి విగ్రహం కూడా ఉంది. సో అన్ని టెంపుల్స్లలో మంచిగా దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం తీసుకొని అయితే వచ్చాను. అండ్ ఇంకా ఆ తర్వాత చార్మినార్ షాపింగ్ చేశాను. ఆ వీడియో ఆల్రెడీ చూశారు మీరు. అండ్ ఆ రోజు ఇంకా పాట్లాక్ లంచ్ అలా అరేంజ్ చేసుకున్నాము. సో ఇదనమాట లంచ్లో మంచి అరిటాకులో సర్వ్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. అంటే అప్పుడప్పుడు ఇలా కొంచెం తినే ఫుడ్డే కానీ ఇలా చేంజ్ ఉంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. సో ఈ లంచ్ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశానండి. సో ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో వినాయకుడివి నవరాత్రులు కాబట్టి వినాయకుడి మండపాలు అయితే దర్శించుకుందామని అయితే వెళ్ళాము. సో ఇవి కొంచెం దగ్గరలో ఉన్న మండపాలు. సో చూసినారు కదా వెనకాల మంచి గోల్డ్ థీమ్తో వినాయకుడిది అయితే డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది చూస్తున్నారు కదా శివుడు అంటే నంది పైన నిల్చున్నట్టుగా శివుడు గణపతి లాగా అనమాట. సో అలా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది.
అనిపించింది. అంటే జనరల్గా కాకుండా కొంచెం యూనిక్ థాట్ లాగా అనిపించింది. సో ఇది ఒక వినాయకుడిది అంటే దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఇది చూస్తున్నారు కదా, అయోధ్య థీమ్తో ఇన్స్పైర్డ్ అయింది. అండ్ ఇక్కడ మనకి రాముడు అండ్ అలాగే ఇక్కడ హనుమంతుడు అయితే ఉన్నాడు. సో ఇలా అయితే ఉందండి అయోధ్య థీమ్లో వినాయకుడు. ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వినాయకుడు ఇది కూర్చున్నాడు. అంటే ఇది చూస్తుంటే లాల్బాగ్ కా రాజా అక్కడ చూస్తాం కదా కూర్చున్న వినాయకుడు. సో అలా అయితే ఉంది. అండ్ ఇది చూస్తున్నారు కదా ప్యూర్ మట్టితో చేసిన వినాయకుడు అనమాట. అక్కడ నంది పైన అయితే కూర్చున్నాడు. సో ఇలాంటి మట్టి వినాయకులు పెట్టడమే బెటర్ అదర్ దాన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఆఫ్ కోర్స్ అవి ఇంత పెద్దగా రావు, కాకపోతే మన ఎన్విరాన్మెంట్కి అవి సేవ్ చేస్తాయి కదా. సో అలా. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం మంచిగా పెద్దగా అయితే ఉంది. అంటే మంచి కలర్ఫుల్ అయితే అనిపించిందండి నాకైతే వినాయకులు. సో ఈ వినాయకులు అన్నీ ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, మీరు అందరూ చూసుంటారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా ప్రసాదాలు కూడా ఉంటాయి కదా, సో అలా మంచిగా తినేసి వినాయకులు అయితే బాగా దర్శనం చేసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.